నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దేవాలయ దర్శనానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, దేవాలయంలో శటగోపానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. దేవాలయ దర్శనం సమస్త పాపాలను తొలగింపజేస్తుంది, సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో దేవాలయ దర్శనం గురించి విశేషమైనటువంటి విధి విధానాలను చెప్పడం జరిగింది. దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వాములు మన శిరస్సు మీద శటగోపాన్ని ఉంచుతారు. ఈ శటగోపానికే షడగోప్యము, శడగోప్యము అనే పేర్లున్నాయి. శటగోపానికి షడగోప్యము అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మనకి అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఉంటాయి. ఆ అరిషడ్ వర్గాలను తొలగింపజేసుకోవాలి, ఆ అరిషడ్ వర్గాలను రహస్యంగా మన అధీనంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకునే శక్తి శటగోపం ఇస్తుంది కాబట్టి దాన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. షడగోప్యము, షడ అంటే 6, గోప్యం అంటే రహస్యం. 6 రహస్యంగా ఉంచాలి అంటే అరిషడ్ వర్గాలను రహస్యంగా ఉంచి వాటిని అధీనంలో ఉంచాలని అర్థం. అలాగే శటగోపాన్ని శడగోప్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. శడగోప్యం అంటే అర్థం ఏంటంటే, మన మనస్సులో ఉన్న అభీష్టాలు రహస్యంగా చెప్పుకోవాలని అర్థం. అంటే మన మనస్సులోనే మన అభీష్టాలు భగవంతుడికి విన్నవించుకోవాలి, రహస్యంగా విన్నవించుకోవాలి. అలా శటగోపం పెట్టినప్పుడు విన్నవించుకోవాలి కాబట్టి దీన్ని శడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఆలయంలో అర్చక స్వాములు శటగోపం పెట్టినప్పుడు ఒక శ్లోకం మనకి సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పారు. హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితాం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరోతు అంటూ ధర్మశాస్త్రం మనకు చెప్పింది. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం, భావం పరిశీలిస్తే హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితాం అంటే భూలోకంలో గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు, అన్ని యుద్ధాల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి కిరీటాలను ధరించి, ఆ కిరీటాలకు అనేక రకాలైనటువంటి రత్నాలను ధరించి ఉన్నప్పుడు, ఆ రత్నాలు ధరించినటువంటి కిరీటాలు కలిగినటువంటి రాజులందరూ కూడా ఆ కిరీటాలతో పాటు భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయిస్తూ ఆ కిరీటాలు భగవంతుడి పాద పద్మాలకు తాకిస్తారు. అలాంటి శక్తివంతమైనటువంటి పాద పద్మాలను నా శిరస్సున అలంకరించుకుంటున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అందుకే హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరోతు అంటే నా శిరస్సు మీద అంతటి గొప్ప పాద పద్మాలను నేను అలంకరించుకుంటున్నానని అర్థం. అంటే శటగోపం పైన చూస్తే భగవంతుడికి సంబంధించిన పాద పద్మాలు మనకు కనిపిస్తాయి. ఏదైనా లోహంతో చేసినటువంటి భగవంతుడి పాద పద్మాలు శటగోపం మీద మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే భగవంతుడి పాద పద్మాలు మన శిరస్సు మీద ఉంచుకుంటున్నామంటే భగవంతుణ్ణి మనం మోస్తున్నామన్న భావనలో ఉండాలి. అంటే భగవంతుడికి మనము దాసులము అనే భావన చెప్పటమే ఈ శటగోపంలో ఉన్న అంతరార్థం. అందుకే భగవంతుడి పాద పద్మాలు ఉన్న శటగోపాన్ని శిరస్సు మీద ఉంచినప్పుడు మన అరిషడ్ వర్గాలు నియంత్రణలో ఉంటాయి, మన మనస్సులో ఉన్న అభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఇది శటగోపంలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఎక్కడ చదివితే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక ఏనుగు ఒక కోనేరులో లేదా కొలంలో, చెరువులో ఉంది. అడవి దావాగ్నితో దగ్ధమైపోతుంది. జంతువులు, అడవిలో వాళ్ళు పరిగెడుతున్నారు. ఏనుగు మాత్రం కామ్గా చూస్తోందట. ఎందువల్ల? తగలబడుతున్న అడవిలో తాను లేదు, చల్లని నీటిలో ఉంది. అలాగా ఆ అమ్మతో తాదాత్మ్యం చెందిన వాడికి అడవి లాంటి లోకం తగలడినా తగలడకపోయినా ఏం పర్వాలేదు. ఇక్కడ ఆ స్థితిలో ఉంటాడు. ఆ తగలడుతున్న అడవి ఏనుక్కు నీరాజనం ఇస్తున్నట్లు ముల్లోకాల ఐశ్వర్యము గడ్డిపోచల ఎప్పుడు తీసిపారేశాడు తను అఖండ వైరాగ్యం చేత. తాదాత్మ్యం చెందిపోయాడు అమ్మవారికి. అప్పుడు సమర్థాజ్ఞతకు నీరాజనం ఇస్తున్నది అన్నాడు. మునుపు చెప్పిన నీరాజనానికి నీరాజనానికి ఏమీ తేడా లేదు. అక్కడ భవానిత్వం అనే స్థితిలో బ్రహ్మేంద్రాదులు కూడా నీరాజనం ఇస్తారమ్మా అటువంటి వాడికి అన్నారు.
కనుక ఆత్మయే నేను, ఆత్మయే అమ్మ అని తెలుసుకున్నటువంటి వాడు, బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి వాడికి జగత్ తాదాత్మ్యం లేదు. జగత్ తాదాత్మ్యం లేదు కనుక జగత్తు వాడి గడ్డి పరకతో సమానం. అది తగలబడిపోయినా అది వాడికి నీరాజనం ఇస్తుంది తప్ప వాడిని తగలబెట్టలేదు. అంటే జగత్తుని తగలబెట్టే అగ్ని కూడా ఆత్మని తగలబెట్టలేదు. అటువంటి స్థితిని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడమే శ్రీ విద్యోపాసన. కనుక శ్రీ విద్యలో అణిమాద్యాభిహి అని చెప్పినప్పుడు అణిమాదివి రాబుర్తా మయూకైహి, నువ్వు ఆవరణలో ఒక్కొక్కటి అర్చన చేస్తున్నావంటే అణిమాది మయూఖములను అర్చన చేస్తున్నావు. అణిమాది మయూఖములను అర్చన చేస్తూ బిందువులు లయం చేస్తున్నావు. చివరికి బిందువులు లీనమైపోయావు. చివరికి బిందువులు లయమైనప్పుడు మిగిలిన 8 ఏమైపోయాయి? నువ్వు ఆరాధించిన 8 బిందువులో లీనమైపోయి బిందువు మాత్రం మిగిలింది. అక్కడ ఇంక నువ్వు కూడా మిగలలే, బిందువుతో తాదాత్మ్యం చెందిపోయావు. ఈ విధానమే శ్రీ విద్యలో శ్రీచక్రములో ఉన్నది. కనుక అహమును బ్రహ్మముతో తాదాత్మ్యం చెందించాక ఇంకా జగత్ అనేదే లేదు. గనక మిథ్యారూపమైన జగత్తు దగ్ధమైన నీరాజనంలా పనిచేస్తుందే తప్ప వాడిని తగలబెట్టదు. అంటే జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు ఇంకా వాడికి లేవు. సృష్టి స్థితి లయలేని శాశ్వతత్వాన్ని, మోక్షాన్ని పొందుతున్నాడు అంటూ శ్రీ విద్య పరమార్థం కైవల్యం అనే భావాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్తూ 2వ నీరాజనం చూపించారండి. ఇక్కడ స్వదేహోద్భూతాభి ఘృణిభిరణిమాజ్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం. గొప్ప మాట. వాడికి సంవర్తాగ్ని నీరాజనం ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముందమ్మా అన్నాడు. అది గొప్ప విషయం. అది ఆశ్చర్యం ఏం లేదు ఇక్కడ. కిమాశ్చర్యం తస్య తృణయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం, విరచయతి నీరాజన విధిం. మొత్తానికి ఎక్కడ ప్రారంభించామో అక్కడ ముగించాము ఇవాళ. భవానిత్వం అనే మాటలో ప్రకటింపబడినటువంటి అద్వైత స్ఫూర్తి ఈ చివరి శ్లోకంలో మూర్తి కట్టి మనకు కనబడింది. ఇక్కడ అక్కడ స్ఫూర్తి ఇక్కడ మూర్తిగా వచ్చి జీవబ్రహ్మైక్య భావాన్ని చూపిస్తూ దాన్ని అందించే జ్ఞానమే శ్రీ విద్యలో ఉన్నది. ముందు ఉపాసనగా మొదలై ఉపనిషత్తుగా పండిపోయేది శ్రీ విద్య. సర్వోత్కృష్టమైనటువంటి భావన సోహం భావన. సోహం భావేన పూజయేత్ అనే మాట చాలామంది వినుంటారు. సోహం భావన అంటే తాను ఆరాధిస్తున్నటువంటి పరబ్రహ్మం ఏదుందో అదే మనలో ఆత్మరూపముగా ఉన్నది అని ఎరుక కలగాలి. ఇక్కడ అది స్వాత్మాభిన్నాం పరచితిం భావయేత్ అని శ్రీ విద్యాశాస్త్రం చెప్తుంది. స్వాత్మాభిన్నాం అంటే స్వాత్మకు అభిన్నమైన అని అర్థం. స్వాత్మ అంటే స్వస్వరూపం, తాను అనే స్ఫురణ. తాను అంటే నేను అనే స్ఫురణకి ఏది ఆలంబనమో దాన్ని ఆత్మ అంటారు. ఆత్మస్వరూపుడు అమ్మవారు. కానీ అమ్మవారిని నేననే స్ఫురణకు ఆలంబమైనటువంటి తత్వముగా గ్రహిస్తూ అభిన్న భావంతో ఆరాధన చేయాలి. ఇక్కడ నామరూపాలకి దేహాదులకి అతీతమైనటువంటి తత్వం ప్రతిపాదింపబడుతుంది. ఆ తత్వమే శ్రీ విద్యలో శ్రీచక్రంగా ఆరాధింపబడుతున్నది. స్వదేహోద్భూతాభి ఘృణిభి అణిమాజ్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం. అమ్మా, నీ తనువు నుంచి వెలువడుతున్నటువంటి అణిమా మొదలైన కిరణములతో నువ్వు ప్రకాశిస్తుంటావు. అలా ప్రకాశిస్తున్న నువ్వు నిత్యే, నిత్యురాలవు అంటే శాశ్వతమైన దానవు. త్వాం అటువంటి నిన్ను అహమితి సదా భావయతి యః, అటువంటి నిన్ను అహం అని ఎవడు భావన చేస్తున్నాడో వాడికి కిమాశ్చర్యం, అటువంటి వాడికి ఆశ్చర్యమేముందమ్మా. అతడు 3 కన్నుల వాడి ఐశ్వర్యాన్ని కూడా గడ్డిపోచలాగా విడిచి సంవర్తాగ్ని ఇచ్చే నీరాజనాలు అందుకుంటాడు అని దీని యొక్క భావం. 3 కన్నుల వాడి ఐశ్వర్యం అంటే 3 కాలాలకి 3 లోకాలకి సంబంధించిన సర్వైశ్వర్యమును కూడా గడ్డి పరకలా తృణీకరించి జగత్తు యందు ప్రకాశించే శక్తిని ఉపాసిస్తూ జగత్తుకు అతీతమైన ఆ తత్వమే అహం స్వరూపంగా తెలుసుకుంటాడు అంటూ సోహం భావేన పూజయేత్ అనే అద్భుతమైన అద్వైత భావాన్ని ఇందులో తెలియజేశారు. తర్వాతి శ్లోకం శ్రీ విద్య యొక్క ఉత్కృష్టతని తెలియజేస్తున్నది. శ్రీ విద్య ఒక తంత్రశాస్త్రం. తంత్రము అనే దాని గురించి మనం తెలుసుకోగలగాలి. మన సనాతన ధర్మం ఎంత విస్తారమైనదంటే ఒకవైపు వేదములు, రెండో వైపు స్మృతులు, మూడవది పురాణములు, 4వది తంత్రములు. ఈ 4 మనకు చాలా ప్రధానమైన గ్రంథములు. ఎవరైనా మీ హిందూ ధర్మానికి ఆధార గ్రంథం ఏమిటంటే గ్రంథము కాదైనా గ్రంథములు ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ గ్రంథాల రాశి ఉన్నది. శృతులు అంటే వేదములు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, 3వది పురాణములు, 4వది ఆగమములు. ఈ ఆగమాలనే తంత్రశాస్త్రములు అని అనవచ్చు. తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది తంత్రం అని. దేని ఎందైతే జ్ఞానము విస్తరింపబడి ఉంటుందో దానికి తంత్రం అని పేరు.
అంటే ఒక దేవతను ఆరాధించాలో మనకు కోరిక కలిగింది. ఎలా ఆరాధించాలో పద్ధతి తెలియాలి కదా. ఆ పద్ధతి చెప్పే గ్రంథము, శాస్త్రం పేరు తంత్రము. అలాంటి తంత్రములు చాలా ఉన్నాయి. ఈ తంత్రముల్లో వేద సమ్మతమైన తంత్రములు కొన్ని ఉంటాయి, వేద విరుద్ధమైన తంత్రములు ఉంటాయి. వేద విరుద్ధమైన తంత్రములకి ఎలాగూ ప్రస్తావనే లేదు. వేద సమ్మతమైన తంత్రములు అంటే వేదమునందు ప్రతిపాదింపబడే దేవతల యొక్క ఆరాధనే తంత్రముల్లో ఉంది, వేదముల్లో లేనిది లేదు. కనుక నాలుగుగా మనం చెప్పుకున్న నాలుగింటిని కలిపిన వేదమే మూలం. పురాణాలకి వేదమే మూలం, స్మృతులకు అనగా ధర్మశాస్త్రాలకు వేదమే మూలం, తంత్రాలకు కూడా వేదమే మూలం. అందుకే వేదోఖిల ధర్మ మూలం. అందుకే సనాతన ధర్మానికి మూల గ్రంథం వేదం. వేదం నుంచి మన కోసం సాధన కోసం వచ్చినటువంటివి మిగిలిన మూడు. అందులో తంత్రముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే శ్రీ విద్య అమ్మవారి స్వరూపం తంత్రం. ఇది శాక్తేయ తంత్రములు అంటారు. అలాగే వైష్ణవ తంత్రములు ఉన్నాయి. అంటే విష్ణు ఉపాసనా విధానాలన్నీ వైష్ణవ తంత్రాలు. ఉపాసనకు వచ్చినప్పటికీ తంత్రం అవసరం. తంత్రం లేనిది ఉపాసన లేదు. అది ఆగమము అనగా తంత్రశాస్త్రము ఉపాసన కోసం. ఇవి వేదము నుంచి వచ్చినదే. ఎందుకంటే విష్ణువు వేద ప్రతిపాద్యమైన దేవత, శక్తి వేద ప్రతిపాద్యమైన దేవత. అలాగే వేదము చెప్పినటువంటి 6 దేవతలు ప్రధానం. అందులో విష్ణువు, శివుడు, శక్తి, గణపతి, సూర్యభగవానుడు, స్కందుడు, వీటిని షణ్మతాలు అంటారు. ఈ షణ్మతాలకి తంత్రములు ఉన్నాయి. ఎవరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో దానికి సంబంధించిన తంత్రాన్ని వాళ్ళు అనుసరిస్తే సరిపోతుంది. ఇంకో తంత్రం గురించి వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా వారి తంత్రాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే చాలు. దేనికదే పరిపూర్ణం, అందులో సందేహం లేదు. ఎందుకంటే పరిపూర్ణమైన ఒక వస్తువునే విష్ణువు అంటున్నాం, శివుడు అంటున్నాం, కానీ దేనికదే పరిపూర్ణం. అది అయితే అభీష్టముగా దేన్ని ఉపాసించినా మిగిలిన వాటిని కూడా సమాన ప్రతిపత్తితో గౌరవించాలి. ఇందులో ప్రస్తుత అంశం శాక్తేయ తంత్రములు. ఇప్పుడు ఆలయాలు, పూజా విధానాలు అన్ని తంత్రమును అనుసరించే జరుగుతాయి, ఆగమాలను అనుసరిస్తూ ఉంటాయి. అయితే ఆగమ నిగమ సమన్వయం అని వేదముల యందు చెప్పబడిన దానివి మన తంత్రాల్లో కూడా కలుపుకుని చేస్తూ ఉంటాం. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు బుధవారం. విష్ణుదేవునికి ప్రీతికరంగా ద్వాదశి తిథిని మనం పాటించాలి. అందుచేత సకల ముక్కోటి దేవతా తత్వంలో విరాజిల్లేటువంటి గోమాత సేవ ద్వాదశి తిథి నాడు ఎవరైతే ఆచరిస్తారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవి ఆవు యొక్క పుష్టభాగంలో నివాసం ఉంటుందని శాస్త్రం. అందుచేత తోక వద్ద పసుపు కుంకుమను అలంకరింపచేసి లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకుంటూ ఆ యొక్క తోక దగ్గర ఉన్న స్థలానికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణాలు నిర్వహించి ఆవు స్వీకరించేటువంటి పదార్థాలను ఆహారంగా సమర్పించటం వెనకాల సకల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం సాధిస్తాము. ద్వాదశి తిథి నాడు ఏకాదశి ఉపవాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో ద్వాదశి తిథి నాడు మనం ఆచరించేటువంటి గోసేవకు కూడా అంత గొప్ప ప్రభావం కనిపిస్తుంది. విధి వ్రాసిన దుర్వ్రాతలను తొలగించుకోవటానికి సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఈ విధి విధానాన్ని మహానుభావులు మనకు ఏర్పరిచారు. గోమాత సేవ, గో సంరక్షణ హిందూ ధర్మ పరిరక్షణకు నాంది పలుకుతాయి. అందుచేత గోసేవ చేయండి, గోవులను సంరక్షించండి, గోశాలల అభివృద్ధికి కృషి చేయండి. గోవు నుంచి ఉద్భవించేటువంటి ఆ అద్భుతవంతమైన పదార్థాలను మీరు నిత్య జీవితంలో వినియోగించుకోండి. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించండి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 6:24 తిథి ద్వాదశి రాత్రి 1:39 వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి 2:26 వరకు వర్జం ఉదయం 7:33 నుంచి 9:14 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:46 వరకు అమృతకాలం సాయంకాలం 4:37 నుంచి 6:08 వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బుధవారం మాధ్వులకు వైష్ణవులకు ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉండాలి, జాగారం చేయడం కూడా చాలా మంచిది. బుధవారం కాబట్టి హయగ్రీవుడిని పూజ చేసుకోవడం మంచిది. రామచంద్రునికి సంబంధించినటువంటి రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం అంటారు, అది మనం పారాయణ చేసుకోవడం మంచిది. పిల్లల చేత పారాయణ చేయించడం మంచిది. దీనివల్ల ధర్మ రక్షణ జరుగుతుంది. నేటి ఆణిముత్యాలు అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. బిడ్డన్ని ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది. వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చింది. ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డన్నిచ్చాడో ఆ సూర్యుడే మంజూషను వదిలిపెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసింది. అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. ఈ పెరిగిన కర్ణుడు పుట్టుకతో అపారమైనటువంటి బలవీర్యములున్నవాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఏ కోరిక ఉంటుంది? ఆ కాలమునందు ఆయనతో పోల్చదగిన వాడెవరో వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోవాలని ఉంటుంది. సహజం కదా. ఆయనతో సమానుడు అర్జునుడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలని కోరిక. ఆనాటి వ్యవస్థలో ఆయనకు ఆ అవకాశం కలగలేదు. కుమార అస్త్రాభ్యాసమునందు నువ్వు ఎవరి కుమారుడవు అని అడిగితే నేను క్షత్రియుడను అని చెప్పలేకపోయాడు. అందుచేత దుర్యోధనుడికి ఒక కోరిక ఉంది, అర్జునుణ్ణి కొట్టగలిగిన విలుకాడులు కావాలి. ఎందుకని? తన దగ్గర భీష్మద్రోణాదులున్నా ఆయనకి నమ్మకం లేదు తన పక్షాన ఉంటారని, ధర్మపక్షం అన్నట్టు వెళ్ళిపోతారని అనుమానం. తనని నమ్మి తన కోసం ప్రాణం పెట్టేటటువంటి అర్జునుడితో సమానమైన ప్రతిద్వంద్వి విలుకాడు కావాలి. ఆయన ఏం చేశాడు? వెంటనే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు సామాన్యుడు కాడు, అపారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుడిని తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో, నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు, కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం, ఎన్ని శక్తులున్నా ఎంత సమర్థత ఉన్నా శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపుకి వెళ్ళిపోయి. అందుకే అతను సంతోషించాలని చేసేవాడు అన్ని పనులు. దుర్మార్గుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో అటువంటి వారి పట్ల స్వామి భక్తి ఉన్నా ప్రమాదానికి ఎడుతుంది. హనుమ స్వామి భక్తి రామచంద్రమూర్తి పక్కకెళ్ళింది. భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నారు, చిరంజీవి అయ్యారు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది, అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది.
ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి? శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే. కానీ ఒకానొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు, అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులు ఉంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనకన. వాళ్ళ 4 5వ వాడు నేను, అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా? నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు, ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకి ఎడితే కర్ణుడు ఏమై ఉండేవాడు? అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదు అర్జున. ఇన్ని తెలుసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధపెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి అర్జున, ధర్మం చెప్పడం కాదు ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తానండి. దానం అంటే దానమే, అది రజోగుణంతోట ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాల్ని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్న వాడికి ఉపశాంతి కారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన ఆచలలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాజైన సువర్చసుడు అదంతా చూసి తన చేతిని నోటి మీద పెట్టుకొని శంఖంలాగా పూరించాడు. అప్పుడు ఆశ్చర్యంగా సైన్యం ఉద్భవించింది. ఆ సైన్యంతో సువర్చసుడు యుద్ధానికి బయలుదేరాడు. రాజ్యానికి చుట్టుపక్కల పొలిమేరలలోని శత్రురాజులందరినీ జయించాడు. చేతిని శంఖంలాగా చేసి ఊదటం వల్ల ఆనాటి నుంచి ఆయనను అందరూ కరంధముడు అని పిలిచారు. ఆయన పుత్రుడే
కారంధముడు. అతడు త్రేతాయుగారంభంలో పుట్టాడు. ఆయన ఇంద్రుడితో సమానమైనవాడు, శ్రీమంతుడు. దేవతలు అతడిని జయించలేరు. ఈ కారంధముడికి సమస్త రాజులు వశమై ఉండేవారు. ఆయన తన నడవడికతో, బలంతో రాజులందరికీ సామ్రాట్ అయ్యాడు. ధర్మాత్ముడైన ఆ కారంధముడి పుత్రుడి పేరు అవీక్షితుడు. ఇతడు శౌర్యంలో ఇంద్రుడు వంటివాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. ధర్మాత్ముడు, ధైర్యం గలవాడు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు. ఆయన తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. హిమవంతుడిలాగా సుస్థిరుడై స్థిరంగా ఉంటాడు. అవీక్షితుడు తన పనులు, మనస్సు, మాటలు, ఇంద్రియజయంతో ప్రజల మనస్సులను సంతోషపెట్టాడు. ఎంతో శ్రద్ధగా 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యాగాలను అంగిరస మహర్షి స్వయంగా అవీక్షితుడే చేయించాడు. అవీక్షితుడు ఆయనే చేశాడు. ఆ అవీక్షితుడి పుత్రుడే మరుత్తుడు. అతడు గొప్ప కీర్తి కలవాడు. చక్రవర్తి, ధర్మాత్ముడు. తమ ఉత్తమ గుణాలతో మరుత్తుడు తండ్రినే మించిపోయాడు. మరుత్తుడికి 10,000 ఏనుగుల బలం ఉంది. అతడు ఎప్పుడూ అందరికీ అపర విష్ణువులాగా కనిపించేవాడు. మరుత్తుడు యజ్ఞం చేయటానికి సిద్ధమయ్యాడు. యజ్ఞం కోసం శుభ్రమైన బంగారు పాత్రలు వేల కొద్ది చేయించాడు. హిమాలయ పర్వతానికి ఉత్తర వైపున ఉన్న మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి అక్కడ మరుత్తుడు యజ్ఞశాలను నిర్మించాడు. అక్కడే యజ్ఞ కార్యాలను ప్రారంభించాడు. మరుత్తుడి ఆజ్ఞను బట్టి బంగారు వస్తువులను తయారు చేసే అనేక మంది బంగారు కుండాలను, బంగారు పాత్రలను, బంగారు కుండలను, బంగారుతో ఇతర పాత్రలను, బంగారు ఆసనాలను తయారు చేశారు. వాటి సంఖ్య లెక్కకు మించింది. రాజైన మరుత్తుడు యజ్ఞానికి కావలసినవన్నీ అలా సమకూర్చుకొని అనేక మంది ఇతర రాజులతో కలిసి ఆ ప్రాంతంలో యథావిధిగా యజ్ఞం చేశాడు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. నాయనా, పూర్వం దక్ష ప్రజాపతికి అసురులు, దేవతలు సంతానంగా పుట్టారు. వారు ఎప్పుడూ పరస్పరం పోటీ పడుతూ ఉండేవారు, దాయాది అన్నదమ్ముళ్ళు. అలాగే అంగీరసుడికి బృహస్పతి, సంవర్తుడు అనే 2 పుత్రులు ఉన్నారు. వారు నియమాలను పాటించడంలోనూ తపస్సు చేయటంలోనూ సమానులుగా ఉండేవారు. పరస్పరం వాళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉండేవారు. విడిగా జీవిస్తూ ఉన్నారు. వారిలో పెద్దవాడైన బృహస్పతి తన తమ్ముడైన సంవర్తుడిని మాటిమాటికి బాధిస్తూ ఉండేవాడు. అన్న ఎప్పుడూ బాధిస్తూ ఉండటాన్ని చూసి సంవర్తుడు బాధపడ్డాడు. లౌకిక జీవితం మీద విసుగు చెందాడు. వెంటనే సంపదలన్నిటినీ విడిచిపెట్టాడు. ఇల్లు వాకిలి విడిచిపెట్టాడు. దిగంబరుడై అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సంవర్తుడికి అలా జీవించడమే నచ్చింది. ఒకనాడు ఇంద్రుడు రాక్షసులందరినీ జయించి లోకాలన్నిటి మీద ఇంద్రత్వాన్ని పొందాడు. ఇంద్ర పదవిని పొందాడు. తర్వాత ఇంద్రుడు బృహస్పతిని తన పురోహితుడిగా చేసుకున్నాడు. ఇంతకుముందు అంగీరసుడికి కరంధమ మహారాజు యజమానిగా ఉండేవాడు. కరంధముడు తాను జీవించాలి అని అనుకున్నంతకాలం ఈ లోకంలో బ్రతికాడు. చివరకు శరీరంతో పాటుగా స్వర్గానికి వెళ్ళాడు. ఆయన పుత్రుడే అవీక్షితుడు. అతడి పుత్రుడే మరుత్తుడు. అతడు ఇంద్రుడితో సమానమైనవాడు. మరుత్తుడు రాజైనందుకు భూదేవి ఎంతో సంతోషించింది. ఆ మరుత్తుడు ఎప్పుడు ఇంద్రుడితో పోటీ పడుతూ ఉండేవాడు. ఇంద్రుడు కూడా మరుత్తుడితో పోటీ పడుతూ ఉండేవాడు. అతడు ఉత్తమ గుణాలు గలవాడు. ఎంతగానో ప్రయత్నించి కూడా ఇంద్రుడు ఆయనను మించలేకపోయాడు కూడా. అయితే మరుత్తుడు మాత్రం దేవతలను కూడా మించిపోయాడు. దానిని ఇంద్రుడు గమనించి ఒకనాడు బృహస్పతిని పిలిచి ఇలా అన్నాడు. ఓ బృహస్పతి,
నువ్వు మరుత్తుడి వంశం వారికి పురోహితుడు అని నాకు తెలుసు. కనుక నాకు నువ్వు సంతోషం కలిగించాలనుకుంటే మరుత్తుడికి సహకరించకు. ఏ పరిస్థితిలో కూడా నువ్వు అతడి చేత దైవ కార్యాలు చేయించకు, పితృకార్యాలు చేయించకు. ఓ బృహస్పతి, ముల్లోకాలలోని దేవతలందరిలో నేను ఒక్కడినే ఇంద్రుడినయ్యాను. మరుత్తుడు కేవలం భూమికి అంతటికీ రాజు అయ్యాడు, అంతే. ఓ విప్ర, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంద్రుడికి మరణం లేదు. నాలాంటి వాడి చేత యాగాలు చేయించే నువ్వు మరణించే స్వభావం గల మరుత్తుడి చేత యాగాలు ఎలా చేయిస్తావు? కనుక చేయించకు. నీకు శుభం జరుగుగాక. ఇప్పుడు నువ్వు నన్నో లేక మరుత్తుడునో ఎవరో ఒకరిని యజమానిగా చేసుకో. నా అభిప్రాయం ప్రకారం అయితే నువ్వు ఆ మరుత్తుడిని పూర్తిగా విడిచిపెట్టేయి, నన్నే ఆశ్రయించు, నీకదే మంచిది అన్నాడు. ఆ మాటలు విని బృహస్పతి కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, నువ్వు సకల ప్రాణులకు అధిపతివి. సకల లోకాలు నీ మీదే ఆధారపడి ఉన్నాయి. నువ్వు నముచుడిని, విశ్వరూపుణ్ణి, బలుడిని సంహరించావు. నువ్వు సాటిలేని వీరుడు. నువ్వు ఉత్తమ సంపదను కలిగి ఉన్నావు. భూమిని, స్వర్గాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉన్నావు. అలాంటి నీకు మాత్రమే నేను పౌరోహిత్యం చేస్తాను, కానీ మానవుడైన ఆ మరుత్తుడికి పౌరోహిత్యం చేస్తానని అనుకుంటున్నావా? అనుకోకు. నేను నీ ఇంట పూజారిని, ఎప్పుడు కూడా నీ ఇంటి పూజారి నేను. కనుక ఓ ఇంద్ర, నువ్వుకే ధైర్యంగా ఉండు. అగ్ని వేడిని కోల్పోయిన ఈ భూమి తలకిందులైన, సూర్యుడు వెలుగును ప్రసరించకపోయినా నేనన్న మాట మాత్రం నిజంగా జరిగి తీరుతుంది. ఇది నా ప్రతిజ్ఞ, కనుక కలత చెందకు అన్నాడు. ఆ మాటలను ఇంద్రుడు విని భయాన్ని వదిలి బృహస్పతిని అభినందించాడు. సంతోషంగా తన భవనంలోకి వెళ్ళిపోయాడు. అన్నాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. వ్యాస మహర్షి ధర్మరాజుకి ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, బృహస్పతి ఇంద్రులు ఒప్పందం చేసుకున్నారు. దాన్ని మరుత్తుడు విన్నాడు. ఓ ఇదా సమాచారం అనుకున్నాడు. ఒక గొప్ప యజ్ఞం చేయాలనుకున్నాడు. యజ్ఞానికి కావలసిన సామగ్రినంతా సిద్ధం చేసుకున్నాడు. ఒకనాడు బృహస్పతి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, గురుదేవా, పూర్వం నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని యజ్ఞం చేయించమని కోరాను. యజ్ఞం ఎలా చేయాలో మీ సలహా కూడా తీసుకున్నాను. అది మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఆనాడు మీరు నాకు మాట ఇచ్చిన ప్రకారంగా నేను ఇప్పుడు యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాను. మీ మాట ప్రకారమే యజ్ఞానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నాను. గురుదేవా, నేనే మీకు పూర్వం యజమానిని. ఒక్కసారి ఆనాటి మాటను గుర్తు చేసుకోండి. సంతోషంగా నా చేత యజ్ఞం చేయించండి. మీరిచ్చిన మాటను నిలబెట్టుకోండి అన్నాడు. ఆ మాటలు విని బృహస్పతి మరుత్తుడితో అన్నాడు, ఓ రాజా, నాకిప్పుడు నీ చేత యజ్ఞం చేయించాలనే కోరిక లేదు. నన్నిప్పుడు ఇంద్రుడు పురోహితుడిగా చేసుకున్నాడు. కనుక నేను ఇప్పుడు ఆయనకు తప్ప మరెవరికి పౌరోహిత్యం చేయలేను. నేను ఇంద్రుడికి మాట ఇచ్చానన్నాడు. ఆ మాట విని మరుత్తుడు ఇలా అన్నాడు, గురుదేవా, ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ తండ్రి గారి నాటి నుంచే నేను మీకు యజమానిని. కనుక నాకు మీరంటే ఎంతో పూజ్యభావం ఉంది. నేను మీ శిష్యుడిని, మీ సేవ చేసుకుంటాను. నన్ను మీ వాడిని చేసుకోండి అన్నాడు. ఆ మాటలు విని బృహస్పతి ఇలా అన్నాడు, ఓ మరుత్త, నేను దేవతల చేత యజ్ఞం చేయించిన తర్వాత మానవుడి చేత యజ్ఞాన్ని చేయించలేను. ఇక నువ్వు ఇంకెవరైనా పురోహితుడిని పెట్టుకో. నీకు ఇష్టమైన వాడిని ఇంటికి పిలిపించుకో. నీకు ఇష్టమైనవన్నీ చేయించుకో. అతడే నీ చేత యజ్ఞం కూడా చేయిస్తాడు. అలా నీ కోరిక తీర్చుకో అన్నాడు. ఆ మాటలు విని మరుత్తరాజు సిగ్గుపడ్డాడు, ముడుచుకుపోయాడు, నిర్ఘాంతపోయాడు, దిగులు పడుతూ తిరిగి రాసాగాడు. అప్పుడు దారిలో మరుత్తుడికి నారద మహర్షి కనిపించాడు. మరుత్తుడు వెంటనే నారదుడికి వచ్చి నమస్కారం చేసి జరిగినదంతా చెప్పాడు.
అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇది చాలా చిన్న పని, యాగమే కదా అయిపోతుంది, కోరికే కదా వెంటనే తీరిపోతుంది, కనుక కంగారు పడకు, దీనికి ఎందుకు యోచన చేస్తావు? నేను ఒక బ్రహ్మాండమైన ఉపాయం చెప్తాను విను. అంగీరసుడికి బృహస్పతే కాకుండా మరొక పుత్రుడు ఉన్నాడు తెలుసా? ఆయన ధర్మాత్ముడు, ఆయన పేరు సంవర్తుడు. అయితే ఆయన అవధూత, దిగంబరుడు, రహస్యంగా అన్ని దిక్కులతో తిరుగుతూ ఉంటాడు. ఆ బృహస్పతికి నీ చేత యజ్ఞం చేయించడం ఇష్టం లేకపోతే ఆ సంవర్తుడు నీ చేత తప్పకుండా యజ్ఞం చేయిస్తాడు. కనుక దిగులెందుకు, హాయిగా సంతోషంగా సంవర్తుడి దగ్గరికి వెళ్ళు, నీ పని అయిపోతుంది అన్నాడు. ఆ మాటలు విని మరుత్తుడి ముఖంలో కళ వచ్చింది. ఎంతో సంతోషిస్తూ ఇలా అన్నాడు, నారద మహర్షి, ఇప్పుడు ఆ సంవర్తుడిని ఎక్కడ చూడాలో చెప్పండి, నేను ఆయన వద్ద ఎలా నడుచుకోవాలో చెప్పండి, ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఉంటాడా? అవధూత అంటారు కదా మీరు, ఆయన కూడా నన్ను నిరాకరిస్తే నేను ఇక బ్రతకను అన్నాడు. నారద మహర్షి చెప్పాడు, మహారాజా, నీకంతా మంచి జరుగుతుంది. సంవర్తుడు వారణాసిలో శివుణ్ణి దర్శించాలని పిచ్చివాడి వేషంలో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆ పట్టణ ప్రవేశ ద్వారం వద్దకు వెళ్ళు, అక్కడ ఒక చోట ఒక శవాన్ని పడవేయి, అది చూసి ఎవడు వెనకకు వెళతాడో ఆయనే సంవర్తుడు. ఇదే నీకు బండ గుర్తు, ఆయనను వదలకు, ఆయన ఎటు వెళితే అటు వెళ్ళు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి శరణు వేడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు, ఆ మాటలు కూడా నేనే నీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకో. ఓ రాజా, అసలు నా గురించి నీకెవడు చెప్పాడు? నేను ఇక్కడ ఉంటానని, ఇలా తిరుగుతూ ఉంటానని నీకెవడు చెప్పాడో చెప్పు అని గద్దిస్తాడు. నువ్వు భయపడకు, ఆ నారదుడు మీ గురించి చెప్పాడని చెప్పు. అప్పుడు ఆయన ఆవేశంగా నా దగ్గరకు రావాలని ప్రయత్నిస్తూ ఇలా అంటాడు, ఓ రాజా, ఆ నారదుడు ఇప్పుడు నా చేతికి ఎక్కడ దొరుకుతాడు చెప్పు అని అడుగుతాడు. దానికి కూడా నువ్వు భయపడకు. ఓ మహాత్మా, ఆ నారదుడు అగ్నిలోకి దూకేశాడు అని చెప్పు. నీకేమీ అసత్య దోషం అంటదు. నేను అగ్ని వంటి వాడినే, కనుక భయపడకు. ముందు నీ కోరిక తీరాలి, నీ యజ్ఞం జరగాలి, కనుక నేను చెప్పింది చెయ్యి, శుభం అన్నాడు. మరుత్తుడు అలాగే అని చెప్పి మహర్షికి నమస్కారం చేశాడు. నారద మహర్షి దగ్గర అనుమతి తీసుకొని కాశీకి వెళ్ళాడు. నారదుడు ఏం చేశాడు, చెప్పినట్టుగా ఆ పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక శవాన్ని పడేశాడు. అప్పుడు ఒక విప్రుడు అటుగా వచ్చి శవాన్ని చూసి చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగాడు. మరుత్తుడు ఆయనే సంవర్తుడు అని గ్రహించాడు. వెంటనే చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆయన వెంట వెళ్ళాడు. ఆయన ఎటు వెళితే అటే వెళ్ళాడు. సంవర్తుడు కొంత దూరం వెళ్ళి ఒక ఏకాంతంలో ఆగాడు. వెనక వస్తున్న మరుత్తరాజు కూడా ఆగి నమస్కార ముద్రతోనే అలా నిలబడ్డాడు. అప్పుడు సంవర్తుడు, ఎవడరా నువ్వు, నా వెనుక ఎందుకు వస్తున్నావరా, నీకు వేరే పని లేదా, నన్నెందుకు పట్టుకొని వేరాడుతున్నావురా అంటూ అరుస్తూ దుమ్ము తీసి మరుత్తరాజు నెత్తిన పోశాడు. అయినా నారద మహర్షి మాటలను మనస్సులో గుర్తు చేసుకొని మరుత్తుడు కదల్లేదు. అందుకు సంవర్తుడు కోపించి పక్కనే ఉన్న బురదతో మరుత్తుడిని కొట్టాడు, ఒంటికి పూశాడు. అయినా మరుత్తుడు కదల్లేదు. అప్పుడు సంవర్తుడు మరుత్తుడి ముఖం మీద ఉమ్మేశాడు. అందుకు కూడా మరుత్తుడు దిగులు చెందలేదు, కలతపడలేదు. సంవర్తుడు పెడుతున్న పరీక్షలను భరించాడు. నమస్కరిస్తూ అలాగే నిలబడ్డాడు. సంవర్తుడు ఎటు వెళితే అటే వెళ్ళాడు, కానీ ఆయనను వదల్లేదు. ఇప్పుడు ఈ పరీక్షల్లో సంవర్తుడే అలసిపోయాడు. వెనక్కు తిరిగి ఒక మర్రి చెట్టును చూశాడు. దానికి చాలా కొమ్మలున్నాయి, అది చల్లని నీడనిస్తుంది. సంవర్తుడు గబగబా వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అన్నాడు వ్యాస భగవానుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. అప్పుడు సంవర్తుడు మరుత్తరాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, అసలు నన్నేలా తెలుసుకున్నావు నువ్వు?
నన్నెందుకు పట్టుకున్నావు? నా గురించి నీకెవరు చెప్పారు? నాకు జరిగిందంతా నిజం చెప్పు. నిజం చెప్తే నీ కోరికలన్నీ తీరుతాయి. అబద్ధం కనుక చెబితే నీ తల ఇప్పుడే 100 ముక్కలైపోతుందన్నాడు. మరుత్తుడు చెప్పాడు, మహాత్మా, నాకు దారిలో నారద మహర్షి కనిపించి సంవర్త మహర్షి నీ గురుపుత్రుడే అని నాకు చెప్పాడు. అందువల్లే నాకు చాలా సంతోషం కలిగింది అన్నాడు. అప్పుడు సంవర్తుడు ఇలా అన్నాడు, బాగుందయ్యా, నువ్వు నిజమే చెప్పావు. ఆయనకు నేను యాగాలు బాగా చేయిస్తానని తెలుసు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, దానికి కూడా నిజం చెప్పు. నీకు నా గురించి చెప్పిన నారదుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న వెంటనే భరతుడు నారద మహర్షి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. వెంటనే మరుత్తుడితో ఇలా అన్నాడు, ఓ మహానుభావ, దేవర్షి ఇప్పుడు లేడు. ఎందుకంటే మీ గురించి నాకు చెప్పిన వెంటనే ఆ అగ్ని స్వరూపుడు అగ్నిలోకి దూకేశాడన్నాడు. ఆ మాటలు విని సంవర్తుడు సంతోషించి ఇలా అన్నాడు, సరేనయ్యా, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను. నాకు చేతనైనంత సహాయం నీకు చేస్తాను. నేను గాలికి తిరుగుతూ ఉంటాను, పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాను, నాకు నచ్చింది చేస్తాను, వికృత రూపంలో ఉంటాను. అలాంటి నాతో యజ్ఞం చేయించాలని ఎలా అనుకుంటున్నావయ్యా? నేనే పిచ్చోడిని అనుకుంటుంటే నాకు ఒక పిచ్చోడు దొరికాడు. సరేలే, నాకొక అన్న ఉన్నాడు, ఆయన పేరు బృహస్పతి. ఆయన యజ్ఞాలను బాగా చేయిస్తాడు, ఎప్పుడూ ఇంద్రుడితోనే కలిసి ఉంటాడు. కనుక నువ్వు నన్ను విడిచి ఆయన పట్టుకో, ఆయనతో యాగం చేయించుకో. ఎందుకంటే నేను ఇప్పుడు బికారిని, నా వద్ద ఏమీ లేదు. నా ఇంట్లోని వస్తువులను సమస్తాన్ని నా అన్న లాగేసుకున్నాడు. ఈ ఒక్క శరీరాన్ని మాత్రమే వదిలాడు. కనుక ఓ మరుత్త, ఆయన అనుమతి లేకుండా నేను ఎలాంటి పరిస్థితిలో కూడా నీ చేత యజ్ఞం చేయించను. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయన నాకు పూజ్యుడు, నాకన్నా పెద్దవాడు. నువ్వు కనుక నిజంగా యజ్ఞం చేయాలనుకుంటే నువ్వు బృహస్పతి దగ్గరికి వెళ్ళు, ఆయన అనుమతి తీసుకొని ఇక్కడికి రా. ఇప్పుడే నేను నీ చేత యజ్ఞం చేయిస్తాను, నీ కోరిక తీరుస్తానన్నాడు. అప్పుడు మరుత్తుడు చెప్పాడు, మహాత్మా, నేను ఇంతకుముందే బృహస్పతి వద్దకు వెళ్ళి అడిగాను. ఆయన ఈ సమయంలో ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవాలనుకుంటున్నాడు. నన్ను తన యజమానిగా స్వీకరించడానికి ఇష్టపడలేదు, నాతో యాగం చేయించడానికి అంగీకరించలేదు. మరణం లేని ఇంద్రుడు యజమానిగా ఉండగా మరణించే స్వభావం గల మానవుడిని యజమానిగా గ్రహించకు. కనుక మరుత్తుడి చేత యజ్ఞం చేయించకు. ఆ మరుత్త రాజు నాతో ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాడు అని ఇంద్రుడు ఆయనను ఆజ్ఞాపించాడు. అందుకు మీ అన్నగారైన బృహస్పతుల వారు ఒప్పుకొని ఇంద్రుడి ఆజ్ఞనే పాటించడానికి ఇష్టపడ్డాడు. నేనెంతో ప్రేమగా ప్రార్థించాను, అయినా ఆయన అంగీకరించలేదు. ఓ మహర్షి, ఇది సంగతి, ఇది విషయం. కాబట్టి నేను నా సర్వస్వాన్ని మీకు ఇస్తాను. మీ చేతనే యజ్ఞం చేయించాలని నేను అనుకుంటున్నాను. మీ అనుగ్రహంతో ఆ ఇంద్రుణ్ణి అతిక్రమించాలని అనుకుంటున్నాను. ఓ బ్రహ్మర్షి, నేను ఇక అక్కడికి వెళ్ళను, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆయనకు ఎలాంటి అపకారము చేయలేదు, ఆయన మనస్సు బాధించలేదు. కానీ ఆయన నన్ను వదిలేశాడు కదా, కనుక నేను ఆయన వద్దకు వెళ్ళను అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.